Audio Jungle. Audio Jungle. రెండో అధ్యాయం మీ అపరాధముల చేత మీ పాపాల చేత మీరు చచ్చిన వారైండగా క్రైస్తవుడు కానప్పుడు ఎప్పుడండి క్రైస్తవుడు కానప్పుడు మీ అపరాధముల చేత పాపాల చేత పాపము ఆధ్యాత్మికమించడం తెలియక తప్పు చేసింది కూడా అపరాధంలోకి వస్తుంది. తెలియక తప్పు చేసింది తెలిసి తప్పు చేసింది వల్ల ఏమయ్యారంటే అపరాధం అంటే ఏంటి? తెలియక తప్పు చేయటం. పాపం అంటే ఏంటి? ఆధ్యాత్మికమించడం. కాబట్టి తెలిసి ఉండి తెలియక చేసిన పాపాలు బట్టి ఏమైపోయాం మనం? చచ్చిపోయాం. చచ్చిపోవడం అంటే చనిపోవడం అంటే ఏంటి? చనిపోవడం అంటే ఏంటి? దేవునికి దూరం అయ్యామా? చనిపోవడం అంటే ఏంటంటే ఒక మనిషి చనిపోయాడు భౌతికంగా. చనిపోయిన వ్యక్తి దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. ఆ మనిషికి ఏమైనా కదలికలు ఉంటాయా? అలాగే క్రైస్తవుడు కానప్పుడు మనకు దేవుడి గురించి కానీ నీతి గురించి కానీ మనకు చెప్పినప్పుడు మనకేమన్నా కదలికలు ఉన్నాయా? అదే చచ్చిపోవడం అంటే. అదే దైవ సంబంధమైన ఆలోచనలు కానీ దైవ నీతి మీద కానీ అసలు ఆలోచనలు లేకపోవడం అనమాట. అలా చనిపోయడం అనమాట. చనిపోవడం అంటే గ్రీకులో థానటోస్ అన్నాడు. థానటోస్ అంటే మరణము. లేకపోతే ఇక్కడ మాత్రం మాట్లాడింది ఏంటంటే మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, రెండవది నెక్రోస్ అన్నాడు. నెక్రోస్ అంటే చనిపోవడం లేదా మరణించడం. థానటోస్ అంటే కూడా మరణమే, కానీ ఇక్కడ నెక్రోస్ అన్నాడు. నెక్రోస్ అంటే పాపాల చేత మనము చనిపోవడం. ఈ పండు నిశ్చయము చచ్చిదు అనే మాట అదే అనమాట. ఈ పండు తినుదినము నిశ్చయము చచ్చిదు అన్నట్టు చూడండి. అంటే దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటారని అర్థం అనమాట. నెక్రోస్. థానటోస్ అనేది కూడా మరణమే. అది భౌతికమైన మరణానికి వాడాడు. ఇదేం ఆత్మ సంబంధం మరణానికి ఉపయోగించాడు ఈ పదాన్ని ఇక్కడ. మీ అపరాధముల చేత పాపాల చేత మీరు చచ్చిన వారే ఉండగా అన్నట్టు. లేవి కాండము 4:22 చూడండి ఒకసారి. లేవి కాండం 4:22. అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యెహోవా పొరపాటున. అది అపరాధం అంటే ఏంటి? పొరపాటు. అది మర్చిపోక. నువ్వు పొరపాటును చేసినా కావాలని చేసినా పాపమే. అర్థమైందా? కాబట్టి తెలుసుని చేసినవి పొరపాటును చేసినవి అన్నీ కూడా తెలుసుండి చేసినవేమో పాపము ఆధ్యాత్మికమించడం, పొరపాటును చేసినవేమో అపరాధాలు. అర్థమైందా? ఇవన్నీ కూడా ఏం చేయడం? ఈ రెండింటి వల్ల మనం ఏమయ్యాం? పాపులు అయ్యాం. అంటే మరణం వచ్చింది మనకి. రోమపత్రిక 9:23 అంటే పాపం వల్ల వచ్చే జీవితం. ఏ మరణం ఇది? ఆత్మీయ మరణం. మర్చిపోకండి. దేహ మరణమేమో దేవుని దేహం ఆత్మ వేరవటం. ఆత్మీయ మరణమేమో ఆత్మ దేవుడు వేరవటం. ఆత్మ దేవుడి నుండి వేరవటమేమో ఆత్మీయ మరణం. దేహ మరణమేమో దేహము ఆత్మ వేరవటం. దేహం నుంచి వేరైపోవడం ఆత్మ, అది దేహ మరణం. ఆత్మీయ మరణమేమో దేవుడి నుండి ఆత్మ వేరైపోవడం. ఇది మన సోదరులు చెప్పారు కదా, అటుకంటే 2:16-17 నిశ్చయంగా చచ్చదు అన్నాడు కదా, ఆ మరణం అనమాట. కాబట్టి మన పూర్వస్థితి గురించి మాట్లాడాడు అనమాట. దేవుడు క్రీస్తునందు ఆస్వాదించిన స్థితి ఏమో 1వ అధ్యాయంలో మాట్లాడాడు. 2వ అధ్యాయంలో మన పూర్వస్థితి ఏంటంటే మనం చనిపోయాం. ఒక పాటలో దేవునితో సంబంధం లేకుండా ఉన్నాం. కానీ రెండవది ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అదైనా క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. అంటే ఆత్మకి జీవాన్ని ఇచ్చాడు అనమాట. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? నేను జీవాన్ని ఇవ్వడానికి నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు. ఏమి ఇవ్వడానికి? జీవం. ఇప్పుడు ఆత్మకి జీవం ఎవరిచ్చారు? యేసుప్రభు రక్తం ద్వారా వచ్చింది. అంటే ఆత్మ బ్రతికించబడింది అనమాట. ఆయన ఇచ్చిన జీవం ద్వారా ఆత్మ ఏమైంది? బ్రతికించబడింది. కాబట్టి దేవుడు మన అపరాధాల చేత చచ్చిపోయి ఉంటే దేవుడు ఏం చేశాడు అనమాట? క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. మీరు వాటిని చేయొచ్చు. ఏది? ఈ పాప జీవితంలో మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఎవరు? అపవాది యొక్క ప్రేరేపణతో ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారన్నాడు. అధిపతి వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరు? చూడండి, ఎఫెసీయులకు 6:10 వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరో చూడండి. అక్కడ
తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. ఆయన ఎందుకు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రంలోనే ఎదిరించుకోండి. అందుకు పై వచనం అనమాట. పై వచనం ఇంకా ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ఎలాగనగా మనం పోరాడేది శరీరం కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల అది దురాత్మలు ఎక్కడ ఉంటాయి? అది ఆ దురాత్మల అధిపతి అన్నమాట. ఇది ఎవరో అపవాది. అవి దేని వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచం తరపున చెప్పి నడుచుకున్నారు. వారితో కలిసి ఇప్పుడు లోకంలో ఉన్న వ్యక్తులతో మనం క్రైస్తువులు కానప్పుడు లోకం వాళ్ళతో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు కోరికలు నెరవేర్చుకోవచ్చు. మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ కర్మవారి వల్ల స్వభావ సిద్ధంగా దైవగ్రతకు పాత్రలై ఉన్నారు. అర్థమైందా? కలిసి మనం అందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోండి. శరీర కోరిక ఏంటి? మనసు కోరిక ఏంటి? శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నాడు అన్నాడు కదా. ఇప్పుడు బాప్తిస్మం పొందక ముందు క్రైస్తవులు కానప్పుడు మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికల్ని తీర్చుకున్నామంటాడు. శరీరం మనసు శరీర కోరిక ఏంటి? ఆకలి. అవునా? శరీర కోరిక ఆకలి అవునా? అది సహజమైంది. మనసు కోరిక ఏంటి? బిర్యానీ తిందాం అనుకుంటాం. శరీర కోరిక ఏంటి? ఆకలి. మనసు కోరిక ఏంటి? ఏం తినాలా అని ఆలోచన ఉన్నదండి. అది తర్వాత శరీర కోరిక ఆహారం తీర్చాలి, ఆహారం. మనసు కోరిక ఏంటంటే ఎలాగైనా తీర్చుకో అంటాడు. మనసు ఏం చేస్తుంది? ఎలాగైనా తీర్చుకో, దొంగతనం చేసి తిని ఏం పర్లేదు అంటాడు. మనసులో ఆలోచనలు వస్తాయన్నమాట. ఈ అదే లైంగిక సంబంధం వాంఛాలి శరీర కోరిక, అది దేవుడు పెట్టింది. మనసు ఏం చేస్తుంది? ఒక ఇద్దరు ముగ్గురు చేసుకో శుభ్రంగా అనుభవించంటది. అర్థమైందా? అలాగే అందరితో తిరిగి అదే ఇష్టం వచ్చినట్టు తిరిగి అంటది. ఇప్పుడు శరీరం యొక్క మనసు యొక్క కోరికలను ఏం చేసాం? అనుసరిస్తూ వచ్చాము. ఎప్పుడు? లోకంలో ఉన్నప్పుడు అనమాట. మరి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఏం చేసాం మనము? అర్థమైందా? ప్రపంచ జన్మ చెప్పు నడిచాం. కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుతూ, శరీరం యొక్క ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ కడమవారి వలనే, అంటే కడమవారి వల్ల అంటే ఎవరు? అనుజనుల వల్లనే, పాపం చేసినట్టు వారి వల్లనే అనుసరించి మనం దైవోగ్రతకు పాత్రలమయ్యాం. అది పాపం వల్ల దేవుని ఉగ్రతకు ఏమవుతాం? పాత్రలు అవుతాం. పాపం దేవుని ఉగ్రతకు గురి చేస్తుంది. చూసి గుర్తుపెట్టుకోండి, పాపము దేవుని ఉగ్రతకు గురి చేస్తుంది. పాత నిబంధన చూడండి, సొదొమ గొమొర పట్టణాలు. అవునా? 19వ అధ్యాయం. పాపం దేవుని గురి చేసింది, దేవుని ఉగ్రతకు గురి చేసింది. నోవహు జలప్రలయంలో పాపులు దేవుని ఉగ్రతకు గురైపోయారు. అదవుతుందా? పాపం చేసావా దేవుని ఉగ్రతకు గురైపోతావు, మర్చిపోకండి. ఈ దీంట్లోంచి వచ్చేసాం మనం. ఇప్పుడు ఎక్కడి నుంచి? పాపం చేస్తే ఉగ్రత వస్తుంది అనే దాంట్లోంచి మనం ఏం చేసాం? వచ్చేసాం, క్రైస్తవులు అయ్యాం. కాబట్టి ఉగ్రత మన మీద లేదు. పాపం చేస్తే ఉగ్రత ఉంటుంది. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి మీరు. పాపం చేస్తే ఏముంటుంది? దేవుని కోపం ఉంటుంది, దేవుని కోపం ఉంటుంది. అర్థమైందా? పాపం చేయట్లేదంటే దేవుని ఉగ్రత ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు కానప్పుడు మన మీద దేవుని ఉగ్రత ఉంది, దేవుని కోపం ఉంది. అందుకే ఈ లోకంలో చాలామంది సడన్గా మరణించడానికి కారణాలు ఏంటంటే దేవుని కోపంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారా? దేవుని కోపం. అదే క్రీస్తులోకి వచ్చారంటే, దేవుని ఉగ్రతలో నుంచి క్రీస్తులోకి వచ్చారంటే దేవుని ప్రేమలో ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని ప్రేమలో ఉన్నారు. దేవుని ప్రేమలో ఉన్నారంటే ఉగ్రత లేనట్టే కదా. అదనమాట. కాబట్టి మనం క్రైస్తవులుగా ఉండి జీవిస్తున్నామనంటే మనకి దేవుని ఉగ్రత ఉందా? ఆయన ప్రేమ ఉందా? ప్రేమ ఉంది. లోకంలో వాళ్ళకి అయితే ఏదన్నమాట, ఏ సమయాన్ని ఏం జరుగుతుందో తెలియదు. అవునా? మన బస్సు యాక్సిడెంట్లో కొంతమంది ఏమో కాలిపోయారు, కొంతమంది ఏమో యాక్సిడెంట్లో చనిపోయారు. అది మామూలుగా చనిపోయారు. అది కాలిపోవడం కాదు, మామూలు బుద్ధి చనిపోయారు. అది ఉగ్రత అనమాట. దేవుని కాపుదల లేని ప్రజలు, దేవుని కాపుదల లేని ప్రజలు. మన క్రైస్తవులు, మనం ఎక్కడ ప్రయాణం చేసినా ఆయన కాపుదలు ఉంటారు. క్రైస్తవులుగా పాపం చేసి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఏముంటుంది? ఉగ్రత ఉంటుంది. మర్చిపోకండి. పాపం చేసి వెళ్తే ఏముంటుంది? పాపం చేస్తూ బతుకుతున్నాం అనుకుంటే ఏముంటుంది? ఉంటుంది. మర్చిపోకండి. మనము ఉగ్రతలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఉగ్రతను తెచ్చుకోవచ్చా? నీ ఉగ్రతను సమకూర్చుకోవచ్చా? మనం గుర్తుపెట్టుకోండి. మనందరం కూడా
ఒకనాడు తెలియక మనం పాపం చేసి మన అపరాధాల చేత పాపాల చేత చనిపోయినంటే దేవుడు క్రీస్తునందు బ్రతికించాడు మనం. మళ్ళీ మంచి పనులు చేయడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మళ్ళీ ప్రవర్తన దిద్దుకోవడానికి. కాబట్టి మనము ఇంతకుముందు మన శరీరము మనసు కోరికలు తీర్చుకుని బ్రతికాం, దైవగ్రత పాత్రలే. 4వ వచనం చూడండి, అండర్లైన్ చేయండి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అది దేవుడు ఎవరు? కరుణా సంపన్నుడు. కాబట్టి మనం ఉగ్రత నుంచి తప్పించబడ్డాం, దేవుడే తప్పించాడు. దేవుడు కరుణా సంపన్నుడు. ఉగ్రతలో ఉన్న మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. మానవ జాతి పాపం చేసి అర్థమైంది. ఒక మనుషుడు రోగపత్రులు చెప్పాడు కదా 5:12 ఒక మనిషి పాపం చేశాడు. పాపం ద్వారా లోకంలోకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మనుషులు అందరూ పాపం చేయడం వల్ల ఏమొచ్చింది? మరణం అందరికీ సంప్రాప్తమైంది. అయితే దేవుడు కరుణా సంపన్నుడైండి మనుషులందరినీ కూడా అర్థమైంది కాపాడడానికి యేసుప్రభుని ఈ లోకానికి పంపించాడు. అది దేవుడు కరుణా సంపన్నుడు అంటే జాలి కలిగిన వాడు అనమాట. జాలితో నిండిపోయిన వాడు అని అర్థం. కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధాల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో బ్రతికించాడు. మనమేమో మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకుని ఉగ్రత పాత్రలమైతే దేవుడు ప్రేమ చేత జాలి చేత, కరుణ అంటే ఏంటి? జాలి. ప్రేమ చేత జాలి చేత బ్రతికించాడు. అది మీకు అర్థమైందా? అర్థం లేదా? మరి అలాంటి ప్రేమని జాలిని మనం దుర్వినియోగం చేసుకోవచ్చా? మరి నేడు క్రైస్తవులు ఎందుకంటే తెగుతున్నారు పాపం చేయడానికి? దేవుని ప్రేమ జాలి అర్థం కాలేదని కదా దాని అర్థం. దేవుని ప్రేమ జాలి అర్థమైతే పాపం చేయడానికి తెగుతారా క్రైస్తవులు? తెగుతారండి? దేవుడు మన పట్ల ఎంతో జాలి చూపించాడండి. దేవుడు మన పట్ల ఆయన ప్రేమ చూపించాడు, తన ప్రేమ చూపించాడు. ప్రేమను జాలిని మన పట్ల చూపించాడు. ఆ ప్రేమ జాలి వల్లే మనకు ఆయన ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాం. నేను అవునా కదా? ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడంటండి. మనం ఏదో మంచోళ్ళమని కాదు. చాలామంది అంటారు మా చిన్నప్పుడు ఈ సాక్ష్యాలు అద్భుత సాక్ష్యం, స్టూవర్ట్పురం దొంగ సాక్ష్యం అని చెప్పేసి పోస్టర్లు వేసేవారు. ఏది పాస్టర్లు మారారనమాట. మీకు అర్థమైందా? వాళ్ళు చెప్పిన విధానాలు చూడండి. చాలామంది సాక్ష్యాలు అనమాట. ఫలానా ఏసన్న గారి సాక్ష్యం ఇలాంటివన్నీ పెట్టి మీటింగ్లు పెట్టేవారు అనమాట. ఆ మీటింగ్లకి వెళ్ళేవారు. వాళ్ళ సాక్ష్యం సరిపోయేది వాకింగ్ అని. మీకు అర్థమైందా? ఆయన అంటే దొంగతనం చేస్తుండగా నా కుమారుడా ఇంకా ఈ మానేయి, ఇక్కడి నుంచి నువ్వు మంచిగా బతుకు. ఏంటది? అతనంతటా అతను తిరగాల లేదా దొంగోడు మార్చేయాలి? దొంగోడు మార్చేది అందరూ మార్చాలి కదా దేవుడు. ఈయనేదో పెద్ద గొప్ప పని చేసిన వాళ్ళగా ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేమన్నట్టుగా చెప్పుకొని నన్ను దేవుడు మార్చాడని. దేవుడు మార్చేస్తే మన అందరినీ మార్చాలా వద్దా? ఎవరికి వాళ్ళే మార్చుకోవాలా వద్దా? ఇలా చెప్పరాలు. నన్ను తీసుకెళ్ళి కొలబోడు చేసాను దొంగతనాలు చేస్తున్నామండి. అప్పుడు నా ఈ బతుకేంటి, ఈ బతుకు ఎందుకు? అప్పుడు సువార్త విన్నాను, సిలువను కూర్చున్న వార్త విన్నాను, విని ఇలాంటి నీచమైన బ్రతుకు నేను బ్రతకూడదు, ఇంత పాపంలో ఉన్నాను నేను అని చెప్పి మారాను. మారిన తర్వాత బాప్తిసం పొందాను. బాప్తిసం పొందిన పాపాలు కడిగేసుకున్నాక కొన్నాళ్ళు ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను సేవ చేయాలని ఆలోచన వచ్చిందని చెప్పలేను. అంతేగాని దేవుడు నన్ను స్టూవర్ట్పురం దొంగనైన నన్ను లాక్కుని ఇదేదో గొప్ప పనులు చేసేవాళ్ళగా ఆయన ఏదో ఈ దొంగతనం భాష వేస్తాడు కాబట్టి సువార్త భాష వేస్తాడు అనుకున్నట్టుగా లాగి పట్టుకెళ్ళి చెప్పాడు. ఏంటి అవునా కాదా? అలా మాది ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు గొప్పగా ఏరియాకి వెళ్ళు, ఆ ఏరియాకి వెళ్ళి అన్నాడు. ఆ దొంగతనాలు మానేసి ఈ పనికి వెళ్ళి అని చెప్పి ఇందులో దొంగతనం చేయన్నాడా? సేవలో ఎక్కువ డబ్బులు వస్తాయి ఇందులోకి వెళ్ళరా అన్నాడా? ఇందులో దొంగతనం చేయన్నాడా? ఆలోచన చేయండి. వీళ్ళందరూ కూడా అలాగా బురిడి కొట్టి చేసేవారండి. నేను ఏసన్న గారు సాక్ష్యమని బాప్తిసం పొందనని ఊరాళ్ళు ఏదో అప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ కూడా నేను ఏసన్న గారు సాక్ష్యమేనగా సాక్షి విని కన్నీళ్ళు. నువ్వు యేసుప్రభు సాక్ష్యం వినాలా? నువ్వు మారాల్సింది యేసుప్రభు సాక్ష్యం విని మారాలి. అవునా కాదా? ఏసన్న గారు ఎవరో? ఏసన్న గారు కూడా కరుణ దయ ప్రేమ చూపించిన వాళ్ళే మారాడు, లేదా ఆయన అయిపోతుంది. అవునా? కాబట్టి ఆయన నేను ఇలా మారానని చెప్పి నీకు ఇలా యేసుప్రభుని నమ్ముకుని బాప్తిసం యేసుప్రభు సాక్ష్యం గొప్పదే. అదే యేసుప్రభు వారు జన్మించారు, తిరిగి మన కోసం పాప క్షమాపణగా మరణించి సమాజం చేయబడి తిరిగి
లేపబడ్డారు. ఆయన ద్వారా పాపక్షమాపణ ఉందని సువార్త చెప్పాలి. ఈయన సువార్త చెప్పకుండా ఈయన సాక్ష్యం చెప్పి బాప్తిజాలు ఇచ్చేసేవాడు. మారతారేలో అసహ్యపడేవారు. నేను ఈ పిల్లవాను ఆయన సువర్ణపురం దొంగ చేత బాప్తిజం పొందానంటే ఆయన సాక్షి విని మారానంట. ఆయన సాక్షి విని ఎంతోమంది ఏడ్చారంటాడు. ఎందుకది? ఆ దొంగ సాక్ష్యం ఎందుకు మనకి? నేను అవునా కాదా? వాడు పాపంలో నుంచి విడుదల పొందాడు, అది కావాలి మనకి. నేను అవునా? ఒక ఆయన అంటాడు నేను ఉన్నతమైన కులం నుంచి వచ్చానంటాడు. ఏదో ఎక్కడో దౌర్భాగ్యంలో నుంచి నేను వచ్చానని చెప్పాలి. క్రీస్తులో గొప్పదా? అవునా కాదా? క్రీస్తులోకి రావటం అంటే ఒక ఆయన చెప్పాడు అనమాట, నేను ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాను, ఆ అందులో నుంచి నేను యేసులోకి వచ్చానంటే నువ్వు తక్కువలోకి వచ్చావా ఎక్కువలోకి వచ్చావా? ఉన్నతమైన కులాల నుంచి నన్ను పిలిచాడు దేవుడు అంటూ ఉంటాడు. ఏంటి నేను పిలుస్తూ? నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు మానవుడుగా. అవునా కాదా? దేవుడు కరుణించి నేను రక్షించాడు. నేను ఒక దౌర్భాగ్యమైన దాంట్లో వచ్చి క్రీస్తులోకి వచ్చానని చెప్పాలి. గొప్ప ఉన్నతమైన మహిమైశ్వర్యంలోకి వచ్చానని చెప్పాలా వద్దా? సామాన్యుల దగ్గరికి వచ్చి సామాన్యమైన వాళ్ళ దగ్గరికి వచ్చి నేను చాలా ఉన్నతమైన కులాల నుంచి వచ్చానండి యేసులోకి అంటే యేసులో గొప్ప, ఈ కులం గొప్ప. అదే అంటే ఆయన ఎక్కడో ఉన్నతమైన స్థానంలోంచి కిందకు దిగిపోయినట్టు. అవునా? చూసారా ఎంత జనాలను ఎలా బురుడీలు కొట్టించారో? లోకంలో మనం పెట్టుకున్నాయండి అని చెప్పి చాలా నీచ దాంట్లోంచి నేను వచ్చానని చెప్పాలి. క్రీస్తు యొక్క ఔన్నత్యంలోకి వచ్చాను, క్రీస్తు యొక్క గొప్పతనంలోకి వచ్చానండి అని చెప్పాలన్నమాట. ఏదో ఉన్నతమైన దాంట్లోకి వచ్చాడంటే ఏదో లేదా? నేను అర్థమవుతున్నా అర్థమవట్లేదా? అలాంటి మాటలు మాట్లాడకూడదు. పాపం చేసి దేవుని ఉగ్రత మన మీద ఉంటే దేవుడు కరుణా సంపన్నుడే తన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే తీతుపత్రులు 3:5 చదివాం కదా, అదే విషయం. తన ప్రేమ జాలి దయచేత మనల్ని ఏం చేశాడు? దేవుడు రక్షించాడు అనమాట. యూదుడు గొప్పవాడు అనుకునేవాడు. అవునా? యూదుడు నేను చాలా గొప్పవాడు అనుకునేవాడు. అవునా? పౌలు గారు ఏమన్నారు? అన్యుడు పాపం చేశాడు, నువ్వు పాపం చేసావు అన్నాడు. అంతే. నువ్వేమో గుళ్ళు ఎత్తుకెళ్ళిపోయావు, గుళ్ళు విగ్రహాలు ఎత్తుకెళ్ళిపోయావు, బంగారం విగ్రహాన్ని ఎట్టిపోయావు. వాడే విగ్రహం నమస్కారం చేశాడు, ఇదే గుడిని విగ్రహాన్ని ఎట్టిపోయాడంట. ఈడు పాపే ఆడు పాపే. ఏంటి మమ్మల్ని అలాగ అన్ని చేతులతో తీసుకోడేస్తావా అన్నారు అనమాట. అయితే మీరు గొప్పోళ్ళే, దేవుడు మీకు జ్ఞానం సందేశం మీ వశం చేశాడు, యేసుప్రభువు వారు కూడా మీ వంశంలో నుంచి వచ్చాడు, మంచిదే, కానీ నువ్వు పాపవే అన్నాడు. అర్థమైందా? సందేశం నీ పరం చేయబడినా, నీకు ఒక గొప్ప ప్రధానత్వం ఇచ్చినా నువ్వు మాత్రం ఎవరో పాపవే. యేసుప్రభువు ద్వారా నువ్వు రక్షించబడాలి. అది రోమపత్రికలో చెప్పాడనమాట. అందరూ పాపం చేశారన్నాడా? రోమపత్రిక 3:23. అందరూ అంటే ఎవరు? అన్యులు, యూదులు. మొదటి అధ్యాయంలో అన్యులు, రెండో అధ్యాయంలో యూదులు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతారు. ఈయన ఏమంటాడంటే పాస్టర్ గారు, ఎప్పుడు బాప్తిసం పొందిన వాళ్ళు అందరినీ అంటాడో మనం అందరం పాపులమే అంటూ ఉంటాడు. ఎవడో నీతిమంతుడు లేడు, ఒక్కడనో లేడు అంటూ ఉంటాడు. ఎప్పుడు బాప్తిసం పొందకముందు అనాలి నువ్వు. ఏమని? ఎవడో నీతిమంతుడు లేడే. బాప్తిసం పొందిన వాళ్ళు ఏమనకూడదు? పాపులు అనకూడదు, పరిశుద్ధులు అన్నారు. నేను అర్థం లేదా? ఎలాంటి పదాలు వాడేస్తున్నారు చూడండి జనాల లోపం. అంటే ఎవరైనా సంఘంలో మేము చిన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎవడో నేను నీట్గా బతుకుతున్నాను, యథార్థంగా బతుకుతున్నాను అని కూడా ఒక ఆయన. అందులో ఈ పాస్టర్ గారు కోపం వచ్చేసి ఆ ఆదివారం నాడు ప్రసంగంలో ఎవ్వడు ఏం లేదు, నీతిమంతుడు లేడని వాడు. మాకు అర్థమైంది కాదు. ఇంకే నీతిమంతుడు లేడంటే ఎవరు నీతిమంతుడు లేడని వాడు అనుకున్నాం. అందరూ పాపులే అని వాడు. ఎవరు నీతిమంతులు లేదంటూ ఉంటారు. మరి యేసు ప్రభువు ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఏమంటారు? నీతిమంతులని అంటారు కదా, పరిశుద్ధులని అంటారు కదా. మరి ఎవడో లేడంటావేంటి? ఎవడో లేడని ఎవరిని అన్నాడు ఆయన? యూదులని అన్నాడు. యూదులు మీరు దేవుని పిల్లైనంత మాత్రాన మీలో కూడా ఏమి లేదు, నీతి లేదు, మీరు యేసు ప్రభువులోకి రావాలా. యేసు ప్రభువులో రాకపోతే మీకు ఏమి లేదు, నిర్దోషత్వం, మీ పాప క్షమాపణ లేదు. యూదుల్లో ఏమన్నంటే యూదులు తమ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే మిమ్మల్ని ఒక్కడో లేడన్నారు అనమాట. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు ఒక్కడో కూడా నీతిమంతుడు లేడు. కానీ ఆ ధర్మశాస్త్రంలో కూడా క్రీస్తులోకి వస్తే నీతిమంతుడు, అదే నిర్దోషి. నీతిమంతుడు అని అర్థం ఏంటి?
నిర్దోషి. అర్థమైందా? యూదుల్ని ఏమన్నాడంటే మీ లేఖనాలే మీ మీద నేరస్థాపన చేస్తున్నాయ్యా. ఏది 3వ అధ్యాయంలో మీ లేఖనాలే మీ మీద ఏం చేస్తున్నాయి? నేరస్థాపన చేస్తున్నాయి. మీరు ధర్మశాస్త్రంలో ఉన్న మీరు అందరినీ కూడా మీ లేఖనం ఏం చెప్తుంది తెలుసా? మీకు రాయబడిన లేఖనం ఏం చెప్తుందా? మీలో ఎవడు నీతివంతుడు లేడు. ఎవడు ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు లేదు. అది పౌలు గారు కూడా రోమపత్రిక 7వ అధ్యాయం అంటాడు, నేను ధర్మశాస్త్రం మేలైందే కానీ ధర్మశాస్త్రం నన్ను ఏం చేసిందంటే పాపం ఏం చేసిందంటే ధర్మశాస్త్రం చేత నన్ను మోసుకొచ్చి పాపం చేసిందంట. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న నేను కూడా ఏమయ్యాను? పాపంలోనే. అయ్యో ఇటు మన నుండి ఎవరు నన్ను విడిపించగలరు అంటే అప్పుడు యేసు ప్రభు ద్వారా. క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు కదా రోమపత్రిక 8:1. అంటే ఎందుకు రాశాడు ఆ పత్రిక? ఎప్పుడు గురించి మాట్లాడాడు? యేసు ప్రభువులో ఉన్నప్పుడు గురించా? యేసు ప్రభువులో లేనప్పుడు గురించి మాట్లాడా? తెలుసుకోవాలా వద్దా? మరి తెలుసుకోకుండా ఏది పడుతుంది నోటికి వచ్చింది మాట్లాడితే ఎవరో తిరగబడ్డారంట సంఘంలో పాస్టర్ గారి మీద. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు, నేను పిల్లలు పెంచి పెద్దవారుగా చేస్తున్నారు నా మీద. ఎవరినన్నాడండి? ఎవరినన్నాడు? ఇశ్రాయేలీల్ని అన్నాడు. ఎవరు? దేవుడు అన్నాడు. ఎవరి ద్వారా? యెషయా ద్వారా అన్నాడు. మరి ఇక్కడ తిరగబడితే నేను ఆకాశ భూమి చెవియకు అంటే అదే ఎవరి కోసం నేను పిల్లలు పెంచాను అంటే సంఘాన్ని పెంచాను, పోషించాను. అవునా? కొంచెం నా మీద ఏం చేస్తున్నారు వీళ్ళు? అదిగో ఒకనాడు దేవుడు చెప్పాడు ముందుగానే, ఇప్పుడు నా మీద తిరగబడతాను అంటున్నాడంట. ఏంటి ప్రసంగాలు ఏంటి? లోకం ఏంటి? అలా వాడొచ్చా లేఖనాలని? ఆలోచించండి మీరు, అంతే. ఇంకా ఇప్పుడు ఎపిఎస్ పత్రిక చదువుతున్నాం. ఎపిఎస్ పత్రిక ఎవరికి రాశాడు? ఎపిఎస్లో ఉన్న సంఘాన్ని. అవునా కాదా? దేవుడు మిమ్మల్ని చాలా ఉన్నతంగా హెచ్చించాడు. మీరు ఇదివరకు లోకంలో బ్రతికినప్పుడు అందరిలాగా బ్రతికారు. మీరు దేవుడు కరుణా సంపన్నుడే మిమ్మల్ని ఏం చేశాడు? ప్రేమ చేత కృప చేత రక్షించాడు. అవునా? రక్షించాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన? క్రైస్తవుడు కానప్పుడు మాట్లాడుతున్నాడు, క్రైస్తవుడు అయినప్పటి గురించి మాట్లాడుతాడు. కాబట్టి ఈ సందర్భాలు గ్రహించుకోకుండా ఏదో వచ్చినాన్ని తీసుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే సంఘానికి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? సంఘాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అసలు ఒక ఆర్డర్లో నడిపించుకోకుండా. అదైనా అర్థం ఏ వచ్చినమో ఏ సందర్భం అంటే బాప్తిసం పొందకముందు మాట్లాడుతున్నాడా, బాప్తిసం పొందిన తర్వాత గురించి మాట్లాడుతున్నాడా? చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకప్పుడు మనం క్రైస్తవులు కానప్పుడు అని మాట్లాడాలి. అవునా? మీ అపరాధాల చేత మీ పాపాల చేత చచ్చిపోయినప్పుడు అన్నప్పుడు ఏమనాలి? మనం ఒకప్పుడు క్రైస్తవులు కానప్పుడు, యేసుక్రీస్తులోకి రానప్పుడు మనం అందరూ కూడా పాపం చేస్తామని చెప్పుకోవాలి. అవునా కాదా? దేవుడు క్రీస్తునందు మనల్ని మన గత పాప క్షమాపణ నిమిత్తం ఆయన మన ప్రభువుని పంపించి ప్రాణం పెట్టేటట్టు చేశారు. ఆయన ప్రాణం పెట్టడం వల్ల ఈరోజు మనకి ఏమొచ్చింది? పాప క్షమాపణ అనుగ్రహించబడింది అని చెప్పేసి సందర్భాల ద్వారా సందర్భాన్ని గ్రహించి సంఘానికి నేర్పడం ద్వారా ఒకప్పుడు స్థితి క్రైస్తవుడైన స్థితి అదైన, ఒకప్పుడు స్థితి ఇప్పుడు స్థితి అర్థమవుతుందా? అందుకని దేవుని పిల్లలుగా ఈ లేఖనాలను ఎలా వాడకూడదో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు క్రీస్తు ప్రేమ చేత బ్రతికించాడు అనమాట. కృప చేత మీరు రక్షించబడ్డారు. కృప అంటే ఏంటి? అనుగ్రహం. కృప అంటే ఏంటి? ఆయన అనుగ్రహం చేత మీరు రక్షించబడ్డారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపామహిదేశ్వరాన్ని రాబో యుగాల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టాడు. అదైందా? పరలోకంలో కూర్చొని పెట్టాడంటే పరలోక పౌరుషత్వాన్ని ఇచ్చాడని అర్థం. ఫిలిప్పీ పత్రిక 3:21-22 వచ్చిన చెప్పాడు కదా. అది పరలోకంలో కూర్చొని పెట్టాడంటే మన హెచ్చించాడని అర్థం, మన పరలోక సంబంధులుగా చేశాడని అర్థం అనమాట. పరలోకం నందు యేసుక్రీస్తు మనం ఆయనతో కూడా లేపి పరలోకం నందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాను. మీరు విశ్వాసము ద్వారా, జాగ్రత్త పెట్టుకోండి, క్రియల ద్వారా కాదు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఎఫెసీలో ఉన్న సంఘము ఎలా రక్షించబడ్డారు? మనము ఎలా రక్షించబడ్డాం? కృపచేత రక్షించబడ్డామా? మనం మంచి పనులు చేయడం బట్టి రక్షించబడ్డామా? దేవుడు మన పట్ల దయా జాలి చూపించడం ద్వారా రక్షించబడ్డాం. మీరు కృపచేత రక్షించబడ్డారు. చూడండి అక్కడ, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు. నువ్వేదో గొప్పోడు అని దేవుడు నేను రక్షించలేదు. నీ పట్ల నువ్వు పాపంలో ఉండి
నశించిపోతున్నామని దేవుడు జాలిపడి నేను రక్షించాడు. చూడండి అక్కడ, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. కృప అంటే దేవుని వరము, దేవుడి వరం, దేవుని వరం అది. అందువల్ల కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది మీ వల్ల కలిగిన దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవరు అతిశయపడ వీల్లేదు. క్రియల వల్ల కలిగిందంటే ఇప్పుడు నేను మంచి పనులు చేయడం బట్టి దేవుడు నన్ను రక్షించాడు అనుకోండి, అప్పుడు నాకు అతిశయం వస్తుంది. అబ్రాహాముని దేవుడు ఎప్పుడే ఏమన్నాడు, సున్నత పొందినప్పుడు ఆయన మంచి పనులు చేసిన తర్వాత దేవుడు నీతిమంతుడు అన్నాడా? అబ్రాహాముని దేవుడు నమ్మినందుకు అన్నాడా? అంతే. మనం కూడా యేసు ప్రభువుని నమ్మినందుకే మన దేవుడు నీతిమంతుడు అన్నాడు. అర్థమైందా? రైట్. అది చదవండి 10వ వచనం చూడండి. మన క్రియల వల్ల కలిగింది కాదు కానీ ఎవరు అతిశయపడ వీల్లేదు. ఎవరు కూడా రక్షణ విషయంలో అతిశయపడడానికి లేదండి. నేనేదో గొప్పగా ఉన్నట్టు రక్షించాలని అనుకోవద్దండి. అర్థమైందా? దేవుని వరం వల్ల, దేవుని కృప వల్ల దేవుడు మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. మర్చిపోకుండా ఈ విషయాన్ని. చూడండి 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, మంచి పనులు చేయడానికి దేవుడు మళ్ళీ మనల్ని ఏం చేశాడు? యేసు ప్రభువులో నూతనంగా చేశాడు. మంచి పనులు చేయడానికి దేవుడు మళ్ళీ మన పాపులైన మనల్ని పరిశుద్ధులుగా ఎందుకు చేశాడంటే, పవిత్రులుగా ఎందుకు చేశాడంటే మంచి పనులు చేయడానికి సృష్టించాడంటే దేవుడు మనల్ని. అందుకే తీతు 3:8 సత్క్రియలను శ్రద్ధగా చేయమన్నాడు. తీతు 3:8 కదా, సత్క్రియలు ఏం చేయమన్నాడు? శ్రద్ధగా చేయమన్నాడు. ఎందుకు? అది కాబట్టి అదైనా మనం యేసు ప్రభువుని ఎందుకు సృష్టించబడ్డాం? ఎందుకు దేవుడు మళ్ళా మనం నూతన సృష్టిగా చేశాడు? ఎందుకు దేవుడు నూతన సృష్టిగా చేశాడు అంటే మంచి పనులు చేయటానికి. అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా నూతనంగా మంచి పనులు చేయాలన్నమాట. యేసు ప్రభు ద్వారా మనల్ని నూతన సృష్టిగా చేశాడండి. చూడండి 2 కొరింథీయులకు 5:17 చూడండి ఒకసారి. కాగా ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. ఇది నూతన సృష్టి అపోస్తల కార్యం నుంచి జరిగింది కదా, పునఃస్థితి స్థాపన అన్నాడు దాన్ని. కాగా ఎవడైనా క్రీస్తునందు నిలవాడు ఎవడో వస్తుంది అంటే పాత వ్యక్తిత్వ, మనం ప్రాచీన స్వభావం కలిగిన మనల్ని ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం నూతనం చేశాడనమాట. అర్థమవుతుందా? ప్రాచీన మనుషులు అంటే పాపంలో ఉన్న మనల్ని దేవుడు మళ్ళా నిర్దోషులుగా చేసి నూతనంగా చేశాడు మనల్ని. అంటే బాప్తిసం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేశాడండి. ఏం చేయడానికి? మంచి వాళ్ళకి ఎందుకు చేశాడండి? చెడ్డోళ్ళు మంచి వాళ్ళకి ఎందుకు చేశాడు దేవుడు? లేకపోతే పాపుల్ని ఎందుకు పరిశుద్ధులు చేశాడండి? పాపుల్ని ఎందుకు పరిశుద్ధులుగా చేశాడండి? మంచి పనులు చేయటానికి. అందుకు బాప్తిసం పొందిన నీవు ఎందుకు బాప్తిసం పొందావు? పాపాల నుంచి విడుదల పొందడానికి. పాపాల నుంచి ఎందుకు విడుదల చేశాడు నిన్ను దేవుడు? మంచి పనులు చేయటానికి. సంఘం ఏం పనులు చేయాలండి? మంచి పనులు చేయవద్దా? స్వార్థ అందించాలి, అదే దిక్కులేని దరిద్రులకు సహాయం చేస్తూ ఉండాలి. నేను చేయాలా వద్దా? ఏం చేస్తున్నాయి సంఘాలు? వండుకుని తినేస్తున్నాయి అంతే. ఏం చేస్తున్నాయి? నెలలా పుస్తారికి వచ్చేవాడికి వండుకుని బయట కట్టుకెళ్ళి ఎడుతున్నారా? అన్నీళ్ళు ఎడుతున్నారండి. వండి వంటలో ఏం చేస్తున్నారండి? బాక్సుల్లో పెట్టి రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఎత్తున్నారండి. ఏం చేస్తున్నారండి? మొక్కలు వండుకుని ఏం చేస్తున్నారు? ఏళ్ళే తినేస్తున్నారో తన్నేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. ఏమర్థమైందని క్రైస్తవ్యానికి? ఏళ్ళు వండుకుని తినాలా లేకపోతే లోకంలో భోజనం లేని వాళ్ళకి కట్టాలా? మరి అది కదా సంఘానికి నేర్పాలి. సువార్థికుడు కూడా సంఘానికి ఏం నేర్పాలి? మనం భోజనాలు వండుకుందామండి కాదు, మన భోజనాలు ఉండి ఎవరు కట్టుకెళ్దాం? లేని వాళ్ళకి పట్టుకెళ్దాం, రోడ్ల మీద ఉన్న వాళ్ళు కట్టుకెళ్దాం. దిక్కులేని దరిద్రులకి మన సంఘంలో కొంత ధనం పోగు చేసి సాయం చేద్దాం. ఇదే అండి సంఘాలు చేయాల్సిన పని అండి. బాప్తిసం పొందింది ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేయడానికే. నేను అర్థమలేదా? మనం వండుకు తినేద్దాం, మనం చేయండి. మనకు ఉంది కదా ఆహారం. సరే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి సహవాసంగా వండుకుని తిన్నారు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రతి నెల ఎందుకండి? ఇంట్లో కూడా ఎవరు కాదు, ఈ రోజుల్లో చాలా బాగున్నాయి, అవునా కాదా? అందరూ బాగా సంపాదించుతున్నారు, బాగున్నాయి. కాబట్టి మనం సమృద్ధిగా ఉన్నప్పుడు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళకి నెలకు ఒకసారి ప్యాక్ చేసి పట్టుకెళ్ళచ్చు కదా. బట్టి మీకు అర్థమలేదు అది. కాబట్టి అలా మేము ఉన్నాం అనుకోండి, ప్రతి మంగళవారం క్లాసులు పెడతాం, ప్రతి సోమవారం బైబిల్ క్లాసులు పెడతాం. 10-15 మందికి భోజనం పెట్టి వాక్యం నేర్పుతాం. ఒక పని
రెండో పని ఏంటో తెలుసా, కొంత ధనము పేదలకు ఇస్తాం, అంటే అనాథాశ్రమాలకు పంపిస్తాం, ఓ రైస్ ప్యాకెట్ అని. భోజనం వండి పెట్టడానికి మాత్రం మనం ఇలా తిరుగుతూ ఉంటాం, అలా వెళ్తా లేదు, అవునా కదా, స్వార్థ పని. కాబట్టి ఏం చేయాలి, అది చేయాలి. నిజానికి మన ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికో వాళ్ళకి భోజనం పెట్టాల్సిన బాధ్యత ఎవరు, సంఘం అంతా కాదా? మరి అంటే మంచి పనులు చేయకోకుండా బాప్తిసం పొంది నేను 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయితే ఏంటి, ఎవరికో ఉపయోగం? దేవుడికి ఉపయోగం లేనప్పుడు, అవునా కాదా? ఎలా అర్థమైందా? దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడండి? ఒక మాటలో చెప్పండి, దేవుడు ఎందుకు రక్షించాడు? కృపచేత. అంతేనండి, మంచిగా బతకడానికి మంచి పనులు చేయటండి. 10వ వచనం కాడ ఉన్నాం కదా మనం. సంఘముకి దేవుడు ఎందుకు 2వ అధ్యాయం 10వ వచనం నుండి మంచి పనులు చేయటానికి దేవుడు ఎందుకు కృప చూపించాడు? దేవుడు ఎందుకు కృప చూపించాడు? మంచి పనులు చేయటానికి. ఏమంతేనా? ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అదా సంఘం, అది సంఘం ఎప్పుడు కూడా మంచి పనులు చేయడానికి ఎందుకు చేయబడ్డారు? ఎందుకు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు దేవుడు? లేకపోతే ఎందుకు మనల్ని పాపం నుంచి విడుదల చేశాడు? ఎందుకు మనల్ని దేవుడు తన కృప చూపించాడు అంటే కేవలం మనం మంచి పనులు చేయడానికి. మర్చిపోకండి, ఆరాధన ప్లస్ మంచి పనులు. ఆయన ఆరాధించాలి, తర్వాత ఏం చేయాలి? మంచి పనులు చేయాలి కదా. యేసుక్రీస్తులందరూ చాలామంది ఎందుకు సృష్టించబడ్డారో తెలియక ఆదివారం ఏదో అలవాటుగా వెళ్ళి కాలం గడుపుకుని వచ్చేస్తూ ఉంటారు. సక్రియలు చేయకపోతే సంపూర్ణం అవ్వలేము. మర్చిపోకండి. 11వ వచనం నుంచి ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని దేవుడు కృపచేత రక్షించాడు కదా. ఎవరెవరు కృపను ఉపయోగించుకున్నారంటే అన్యులు కూడా యూదులు కూడా. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న యూదుల్ని యేసుప్రభు యొక్క రక్తం ద్వారా విడుదల చేసి ధర్మశాస్త్రం అనే మధ్యగోడ పడగొట్టి యూదులను అన్యులను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే పాపాలు క్షమించడమే కాకుండా ధర్మశాస్త్రాన్ని కూడా రద్దు చేశాడు. ఏది? ఆయన యొక్క రక్తం ద్వారా, ప్రభు రక్తం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేసి యూదుల్ని అన్యుల్ని ఏకం చేసి ఒక దేవుని ఇంటి వారిగా కట్టాడు అనమాట. అది 11 నుంచి చెప్పుకోవచ్చు. చదవండి. యూదులు అన్యులు ఉన్నారు కదా ఎక్కడ? ఎఫెసీ సంఘం. కాబట్టి మునుపు 11వ వచనం. కాబట్టి శరీర విషయంలో అది అనుజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నత గలవారు అనబడిన వారి చేత సున్నత లేని వారు అనబడిన మీరు, అంటే అనుజనులు, ఆ కాలమందు, ఏ కాలమందు? ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు. ఇశ్రాయేలుతో అనుజనులు సహపౌరులు కాదు. సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. చూసారా? నిరీక్షణ లేని వాళ్ళు లోకమందు దేవుడు లేని వారు ఏంటి? క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు అర్థమైందా? క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేస్తే అనుజనులైన క్రైస్తవులతో చెప్తున్నాడు అనమాట. మీరు మునుపు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, మీరు వాగ్దాన నిబంధన లేని ప్రజలు, నిరీక్షణ లేని వాళ్ళు. యూదులకైతే నిరీక్షణ ఉంది, మెస్సియా వస్తాడని, అవునా? అనుజనులకి ఏముంది? అందుకే నిరీక్షణ లేని వాళ్ళు అనమాట. లోకమందు దేవుడు లేని వారైంది. దేవుడు ఎవరో తెలియదు అనుజనులకి, తెలుసా? క్రీస్తుకు దూరస్తులు అయి ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనుజనులోని క్రైస్తవులంటి వాడిని ఏం చెప్తున్నాడంటే, మునుపు మీరు యూదులతో పాటు సమాన వారసులు కాదు. 11వ వచనం చూడండి అక్కడ. ఆయనను మునుపు, అంటే క్రైస్తవుడు కానప్పుడు మీరు దూరస్తులైనను, మీరు ఇప్పుడు, అంటే క్రైస్తవులైన తర్వాత క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అది అర్థమైందా? యేసు ప్రభువు రక్తం పాపాలను క్షమించిందా లేదా? క్షమించింది. యూదుల్ని అన్యులను కూడా ఏం చేసింది? ఏకం చేసింది. అదనమాట. కాబట్టి అయినను మీరు దూరస్తులైన మీరు ఇప్పుడు, అంటే క్రైస్తవులైన తర్వాత, అనుజనులు క్రైస్తవులైన తర్వాత క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి, ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు, మీకంటే ఎవరు? అన్యులు, మాకంటే ఎవరు? యోధులు. మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు
కొట్టివేరు చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు అన్నమాట. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 11, 13, 14, 15 వచ్చిన ఎలాగన ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడో చెప్పాడు. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందిరు. మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, అది వ్రాతరూపమైన ఆజ్ఞలు అయ్యి ధర్మశాస్త్రం. వ్రాతరూపమైన ఆజ్ఞలు ఏంటి? ధర్మశాస్త్రం. వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును, అంటే పత్రం మేకులతో సిలువకు కొట్టి, అది ఎలా రద్దు చేయబడింది అనమాట? సిలువలో రద్దు చేయబడింది. దాని మీద చేవ్రాతను తుడిచేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి అన్ని జల్లికి అడ్డం లేకుండా ఎత్తేసాడు. మన అపరాధములన్నిటిని క్షమించి, అది కాబట్టి ధర్మశాస్త్రం రద్దు చేసి అపరాధాలు క్షమించాడు. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచు. అది కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువ మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేశాడు. అందువల్ల యూదులు అన్యులు ఏకమయ్యే అవకాశం ఏర్పడింది. అదో ఏంటంటే ఇదిరూపమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఎపిసిబెత్తాడు. తన శరీరం మందు కొట్టివేడి చేత, అంటే ఆయన శిలువ మరణం చేత కొట్టివేడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి. ఉభయులు అంటే ఎవరెవరు? మధ్యలు యూదులు ఉభయులు ఏకం చేసి ఇట్లు సమాధానం చేసి ఈ ఇద్దరంటే ఎవరు? అన్యులు యూదులు తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. యేసుప్రభు నందు యూదులను అన్యులు కూడా ఏం చేశాడంటే ఒక నూతన పురుషుడిగా సృష్టించాడు. అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహం పొందలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా ఇద్దరిని కూడా నిర్దోషులు చేశాడు. ఎవరిని? అన్యుల్ని యూదులు ఏకశరీరంగా చేసి ఆ సిలువ వలన ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచాలని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడే ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించాడు. ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందే తండ్రి సన్నిధి చేరగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారానే మనం దేవుని సన్నిధికి ఏం చేయగలుగుతున్నాం? చేరగలిగాము. ఎంత భాగ్యం చూడండి. కాబట్టి 19 మీరు ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు దేవుని ఇంటి వారే ఉన్నారు. ఎవరో అనుజనులు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. అనుజనులు సహితము అదైన అనుజనులు సహితము మీకు అదైన అనుజనులు సహితము యొక్క ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద కట్టబడ్డారు అన్నమాట. కాబట్టి టోటల్గా ఎవరు? అన్యులు యూదులు ఎవరు? దేవుని ఇంటి వారు అయ్యారు. అన్యులు యూదులు ఏమయ్యారు? ఇప్పుడు ఎవరి వలన? యేసుప్రభు వారి వలన. అది ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతుంది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలమైన కట్టబడుతున్నారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా ఇది అన్యులు యూదులు కూడా ఇద్దరు కూడా రక్షించబడ్డారు. ఒక నూతన పురుషులుగా సృష్టించబడ్డారు. అంత మాత్రమే కాకుండా ఇద్దరు కూడా ఒక కృపచేత రక్షించబడ్డారు. ఇద్దరు కూడా ఎలా రక్షించబడ్డారు? అయితే ధర్మశాస్త్రము ఉంటే అన్ని జనులు యూదులతో పాటు కలిసి ఉండడానికి అవకాశం లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా శిలువ మరణంలో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి రద్దు చేయించేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే పాత నిబంధన రద్దు అయిందో
ఈ క్రొత్త నిబంధనలో యూదులు అన్యులు కూడా ఏమయ్యారనమాట? సువార్త వలన సమాన వారసులు, యూదులతో పాటు సమాన వారసులు అయిపోయారనమాట. అందుకని మీరు 2వ అధ్యాయం రాసుకోండి. అందువల్ల మనం ఎవరు పునాది మీద కట్టబడాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద, అంటే అపోస్తులు చేసిన బోధ మీద మనం కట్టబడాలి. అంతే, అపోస్తులు పునాది మీద మనం కట్టబడాలి. తర్వాత మొదటి పాయింట్, మనం పాపంలో చనిపోయిన వారు కానీ దేవుని కృప చేత రక్షించబడ్డాం. పాపములో చనిపోయిన మనము దేవుని కృప చేత రక్షించబడ్డాం. 2వ అధ్యాయం వివరణను సంక్షిప్త వివరణ. మనం పాపంలో చనిపోయిన వారు కానీ దేవుని కృప చేత రక్షించబడ్డాం. 2వ పాయింట్, రక్షణ మన విశ్వాసం వలన మాత్రమే కానీ మన క్రియల వలన కాదు. యూదులు అన్ని జనులు ఒకే శరీరంగా క్రీస్తులో ఏకం చేయబడ్డారు. యూదులు అన్ని జనులు ఒకే శరీరంగా క్రీస్తులో ఏకంగా చేయబడ్డారు. మర్చిపోకండి విషయాన్ని. సంఘము దేవుని ఆలయముగా, సంఘము దేవుని ఆలయము, క్రీస్తు దాని మూలరాయిగా, సంఘము దేవుని ఆలయముగాను క్రీస్తు దాని మూలరాయిగా ఉన్నారు. చూసారా, మన పాపం చేత చనిపోయినాము. మన శరీర కోరికలు, మనసు కోరికల వల్ల, మన పాపం వల్ల చనిపోయాము. దేవుని కృప చేత రక్షించబడ్డాం, మన క్రియల వలన కాదు. అన్ని జనులు యూదులు ఒకే శరీరంగా క్రీస్తునందు చేయబడ్డారు. అన్ని జనులు యూదులు క్రీస్తునందు ఒకే శరీరంగా చేయబడ్డారు. సంఘమే దేవుని ఆలయం. ఇప్పుడు అందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? లోకములో పరిస్థితులు సంఘంలోకి వచ్చినాయి కాబట్టి హెచ్చు తగ్గులు చూస్తున్నారు. అవునా? అలా రానవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత సువార్థికుడిదే. అర్థమైంది కదా? 2వ అధ్యాయం మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి.